హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజుషాను 181. మేము తిరుపతి వెళ్ళాం కదండి. అప్పటి నుంచి నేనైతే క్లిప్ యాడ్ చేయలేదు. మిస్ అయిందేమో అనుకున్నాను, బట్ మిస్ కాలేదండి, ఉన్నది. ఇప్పుడే చూసాను అనమాట. ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, తిరుపతి అయితే మాత్రం చాలా రష్గా ఉందండి. మేబీ కార్తీక మాసం వల్లేమో అని అనుకుంటున్నాను నేనైతేనే. ఇక్కడ పిల్లలు మామిడికాయలు కొనుక్కు తింటున్నారనమాట. ఇప్పుడే దర్శనం స్టార్ట్ అయ్యామండి. మేము వెళ్ళేసరికి 12 అయిపోయింది. సో డిఫెన్స్కి వాళ్ళకి 12 to 5 అండి ఓపెన్ చేస్తారు మనకి. ఇదంతా విఐపి బ్రేక్ దర్శనం ఒకటి, విఐపి అంటే డిఫెన్స్ వాళ్ళకి అండ్ 300 రూపీస్ టికెట్స్ ఉంటాయి కదండి వాళ్ళకి, అండ్ వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇటువైపు నుంచే దర్శనం అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత రద్దీగా ఉందంటే అక్కడ. ఈసారి అయితే మా దర్శనానికి 7 hours పడిందండి. ఎప్పుడు కూడా ఇలా పట్టలేదు, అంటే 4 hours అయిపోయేది డిఫెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, మాకు 2.5 hours జర్నీ కాబట్టి మేము ఇయర్లో వచ్చి మేము ఒక 7-8 times అన్న మేము తిరుపతి వెళ్ళామండి. దర్శనం అయితే ఎప్పుడు కూడా చాలా బాగా జరిగేది. చెప్పకపోవడం ఏంటంటే దాంట్లో ఏముంది కానీ, అంటే దేవుణ్ణి అయితే అసలు ఈసారి అసలు జస్ట్ ఇలా ఒక్క 2 నిమిషాల్లో కూడా చూడనివ్వలేదండి. అలా ఇలా చూసాము, అలా పంపించారనమాట. అంత రష్గా ఉందండి ఈసారి తిరుమల అయితే. ఇంతకుముందు అయితే అలా ఉండేది కాదు. కొంచెం మనస్ఫూర్తిగా చూసుకునే వాళ్ళం దేవుణ్ణి. తిరుమల ఒకటి బాగా చల్లగా ఉందండి, అండ్ వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తానండి వర్షం ఎలా పడుతుంది, అసలు భక్తులు కొంచెం ఇబ్బందులు కూడా పడ్డారండి. అది కూడా నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అండ్ షేర్ కూడా చేయండి ఈ వీడియోని.